మొన్న దాదాపుగా ప్రచారం అంతా కూడా రిజర్వేషన్ల మీదనే జరుగుతున్నది. అనుకోకుండా రిజర్వేషన్ల మీద మాట్లాడేటువంటి అవకాశము నిన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ హైదరాబాద్లో ఉన్నారు. విజ్ఞాన భారతి విద్యా కేంద్రాన్ని ఓపెన్ చేశారు. దానికి సంబంధించినటువంటి మీటింగ్లో పాల్గొంటూ రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ పైన జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. దీనికి సంబంధించి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తోంది. అర్హులకు రిజర్వేషన్లు అందాలి, అసమానతలు తొలగే వరకు కొనసాగాలి. రిజర్వేషన్ల రద్దు పెద్ద అబద్ధం, కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. కేంద్ర మంత్రి షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ, కిషన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల రద్దు అనే దుష్ప్రచారం. మత రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెసే, మేము అధికారంలోకి రాగానే మతపరమైనటువంటి రిజర్వేషన్లు అంటే అమిత్ షాకు సంబంధించినటువంటి ఒక మాట సిద్దిపేటలో మాట్లాడారు. ఆ సిద్దిపేటలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మతపరమైనటువంటి మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు మతపరమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చినటువంటి ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్తే దానికి బీసీ ఎస్సీ ఎస్టీల పొట్టగొట్టి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పేదాన్ని మార్ఫింగ్ చేసి బీసీ ఎస్సీల రిజర్వేషన్లు తెస్తామని చేసినటువంటి మార్ఫింగ్ వీడియో పైన బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంకా వేరే ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మోహన్ భాగవత్ గారే చాలా స్పష్టంగా చెప్పారు. అసమానతలు తొలగేంత వరకు కూడా రిజర్వేషన్లు ఉండాల్సిందే అనేటువంటి విషయం. 2019 ఎన్నికల్లో కానీ తెలంగాణ ఎన్నికల్లో కానీ ఎప్పుడు జరిగినా సరే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశమే వస్తుంది. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా రిజర్వేషన్లు ఎత్తేయలేదు. ఇప్పటిదాకా రిజర్వేషన్ల అంశమే రాలేదు. 2019 ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించిందే తీసుకొచ్చి బీజేపీ పైన వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది ప్రజల్లో బెడిసి కొట్టింది. అయినా కూడా 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే ఎజెండా తీసుకొస్తున్నారు. కొత్త ఎజెండా ఏం లేకుండా పోయింది. రిజర్వేషన్లు అనేటువంటి ఒక ఎజెండా తప్ప వేరే ఏ ఎజెండా లేకుండా పోయింది. దీనికి సంబంధించింది దేశంలో రిజర్వేషన్లకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అర్హులైన వారికి రిజర్వేషన్లు అందాలని, అసమానతలు తొలగే వరకు అవి కొనసాగాలని చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తూనే ఉంది. కృత్రిమ మీద ఉపయోగించి సోషల్ మీడియా గుండాలు దుష్ప్రచారం చేసి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు సంఘ్ వ్యతిరేకం అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన ఆదివారం నాదర్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రాన్ని చిన్నజీర స్వామితో కలిసి ప్రారంభించారు. 1952లో ఒక చిన్న గదిలో 15 మంది విద్యార్థులు ప్రారంభమైన సరస్వతి శిశు మందిర్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రారంభోత్సవాల్లో భాగంగా ఇవాళ విజ్ఞాన భారతి అనేటువంటి వచ్చింది. ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. దేశంలో అసమానతలు ఉన్నంత కాలం కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగాల్సిందే అనేటువంటి విషయం. అంతకు ముందు కూడా నాగపూర్కు సంబంధించినటువంటి దాంట్లో ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారిణి మండలిలో కూడా చాలా స్పష్టంగా ఇదే విషయంలో మీడియా ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అనేటువంటిది కావాలని చేస్తున్నటువంటి కుట్ర. ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కుల వివక్ష ఉన్నంత కాలం కూడా, ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం కూడా ఈ రిజర్వేషన్లు కొనసాగించాలనేటువంటి విషయాన్ని గతంలోనూ ఆర్ఎస్ఎస్ చెప్పింది. అప్పుడు కూడా జాతీయ కార్యకారిణి మండలిలో కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నది అనేటువంటి అంశం. బీజేపీ చేస్తున్నటువంటి మంచి విషయాలను ఆర్ఎస్ఎస్ పొగుడుతుంది, చెడు విషయాలను ఆర్ఎస్ఎస్ తిడుతుంది. ఈ విషయంలో మాకు వేరే వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏమీ ప్రత్యేకంగా లేదు అనేటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెబుతున్నది. అయితే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధమే లేకపోయినా సరే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ చేస్తున్నది. ఆర్ఎస్ఎస్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా ప్రజల్లో ఒక ఓటింగ్కు సంబంధించి ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందే ఉన్నటువంటి నోటాను వ్యతిరేకిస్తుంది. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తుంది నోటా అనేటువంటి ఆప్షన్కు భారతీయ జనతా పార్టీ మిగిలినటువంటి వాళ్ళు ఏం చేసుకున్నా సరే ఆర్ఎస్ఎస్ మాత్రం నోటాను వ్యతిరేకిస్తున్నది. పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఉన్న దాంట్లో మెరుగైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడమే ముఖ్యం, కానీ నోటా అనేటువంటి ఆప్షన్ ఎందుకు ఉపయోగపడదు అనేటువంటిది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెప్తుంది. అదేవిధంగా ఓటింగ్ పెంచేటువంటి ప్రక్రియలో మిగిలినటువంటి సామాజిక సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో అంతకు రెట్టింపుగా ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి పనిచేస్తున్నది.
ఏంటి ఓటింగ్ శాతం పెరగాల్సిందే, ప్రతి ఒక్కరూ ఓటింగ్ చేయాల్సిందే అనేటువంటి అంశం పైన, ఓటింగ్ పెంచేటువంటి విషయంలో, ఓటింగ్ ఆవశ్యకత, ఓటు వేసేటువంటి ఆవశ్యకతలో మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రజల్లో చైతన్యం తెచ్చేటువంటి ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ పాంప్లెట్లు పంచడంలో కానీ, ఇంటింటి ప్రచారం చేయడంలో కానీ, సామాజిక మాధ్యమంలో చెప్పడంలో కానీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి శిబిరాల్లో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ, మీరు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో మీకు ఎవరూ నచ్చకపోయినా 10 మంది అభ్యర్థులు ఉంటే ఆ 10 మందిలో ఎవరో ఒకరు మిగిలిన 9 కంటే కొంత మెరుగైనటువంటి అభ్యర్థి ఉంటాడు. ఏ పార్టీ అభ్యర్థి అయినటువంటిది మీ ఇష్టం, కానీ ఉన్న దాంట్లో మెరుగైనటువంటి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందనేటువంటిది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెబుతున్నది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది. 10 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆర్ఎస్ఎస్ పెత్తనం చేయలేదు కదా, ఏ రోజు కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశమే రాలేదు కదా. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రతిపక్షాలు అక్కడ ఉన్నటువంటి లోపాలు వెతకడంలో విఫలమవుతున్నది. దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా లోపాలకు వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ ఉపయోగపడతలేదు. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పరిపాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు విఫలమైనాయి. ఏదో ఒకటో రెండో మాటలు ప్రతిపక్షాలు చెప్పేలోపే నరేంద్ర మోడీ ప్రజల్లోకి వెళ్ళేసరికి సహజంగా ప్రతిపక్షాలు చెప్పేటువంటి అంశాలన్నీ కూడా వెనక్కిపోతున్నాయి. దీంతో మిగిలినటువంటి అంశాలు పక్కపోతున్నాయి, ప్రతిపక్షాలు చెప్పేటువంటి అంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా పోతున్నాయి. గట్టి కౌంటర్ ఇవ్వడంలో నరేంద్ర మోడీని వ్యక్తిగత దూషణలు కానీ, లేదంటే నరేంద్ర మోడీని తిట్టేటువంటి క్రమంలో ఈ దేశంలో అత్యధిక మంది నమ్మేటువంటి రాముణ్ణి, అత్యధిక మంది నమ్మేటువంటి హిందూ సనాతన ధర్మాన్ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయడం ఏమిటి? నరేంద్ర మోడీని తిట్టుకోండి, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వ్యతిరేకించుకోండి, బీజేపీ పరిపాలన వ్యతిరేకించుకోండి, కానీ దేశంలో మేము మాలాంటి సాధారణ ప్రజలు మొక్కేటువంటి రాముని ఎందుకు తిడుతున్నారు? అది మా విశ్వాసం, రాముడు అంటే మా విశ్వాసం. కానీ మీరు నరేంద్ర మోడీని, ఆయన పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను, లేకపోతే ఆయన చేసినటువంటి చెడు పనులను, మిగిలినటువంటి విషయాలను మీరు తిట్టుకోండి, విమర్శించుకోండి, ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. కానీ నరేంద్ర మోడీని తిట్టాలంటే రాముని తిట్టడం ఎందుకు? ఆయన రాముని నమ్మితే, సాధారణ ప్రజలు రాముని నమ్మితే రాముని తిడతారా? లేకపోతే అక్షంతలను లేదంటే పులిహోరను తిట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి పులిహోర పనులు చేస్తున్నారు తప్పే ఎక్కడ కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిపాలన పైన సరైనటువంటి విమర్శలు చేసేది ఎక్కడ ఎవరు చేయడం లేదు. దీనివల్ల ప్రతిపక్షాలు నష్టపోతున్నాయి తప్ప లాభపడడం లేదు. ఈ విషయాలు ప్రతిపక్షాలకు అర్థమైతలేదు. నరేంద్ర మోడీని తిట్టేటువంటి క్రమంలో నరేంద్ర మోడీని ఎంతైనా తిట్టుకోండి, నరేంద్ర మోడీని తిడితే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేటువంటి తెలుసు. ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలో లోపాలను వెతకడంలో ప్రతిపక్షాలు విఫలమై అనవసరంగా మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాత్రమే పనిచేస్తున్నారు.